జైన మతం ఇది భారతదేశంలో పుట్టిన ఒక ప్రాచీన మార్గం. కాని ఇది కేవలం ఒక మతం మాత్రమే కాదు. ఇది అహింసను మనం ఊహించని స్థాయికి తీసుకువెళ్లే ఒక జీవన విధానం. మరి ఈరోజు ఆ విజేతల మార్గమేంటో చూద్దాం. చూడండి, ఈ ప్రశ్న కొంచెం ఆలోచించాల్సిన విషయం. నిజమైన అంతిమ శాంతి కావాలంటే మన దగ్గర ఉన్నదంతా వదులుకోవాలా? పూర్తి త్యాగం చేయాలా? జైనమతం ప్రకారం సమాధానం అవును. మరి ఆ మార్గం ఎంత కఠినమైనదో చూద్దాం రండి. సరే, అసలు ఈ మార్గం ఎందుకు పుట్టిందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం టైం ట్రావెల్ చెయ్యాలి. వెనక్కి వెళ్దాం, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దపు భారతదేశానికి. అదొక అల్లకల్లోలమైన సమయం. పాత పద్ధతులన్నీ కుప్పకూలిపోతున్నాయి. ప్రజలందరూ కొత్త దారుల కోసం, కొత్త సమాధానాల కోసం వెతుకుతున్నారు. ఇక్కడ చూడండి, పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క ఏమో ఖరీదైన, హింసతో కూడిన యజ్ఞాలు జరుగుతున్నాయి. మరోపక్క ఒక కొత్త వ్యాపార వర్గం అంటే వైశ్యులు బాగా ఎదుగుతున్నారు. వాళ్లకు ఈ పాత ఆచారాలు నచ్చట్లేదు. సరిగ్గా ఈ ఘర్షణ మధ్యలోనే జైనమతంలాంటి విప్లవాత్మక ఆలోచనలు పుట్టాయి. అలాంటి సామాజిక సంక్షోభం మధ్యలోంచి ఒక రాకుమారుడు బయటికొచ్చాడు. కాని ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన సింహాసనాన్ని కోరుకోలేదు, సత్యాన్ని వెతికాడు. దానికోసం రాజ్యం, కుటుంబం అన్నీ వదిలేశాడు. ఆయన ప్రయాణం చూడండి ఒకసారి. 30 ఏళ్ల వయసులో అంతా ఉన్న రాకుమారుడు తన విలాసాలన్నింటినీ వదిలేసి ఒక సన్యాసిగా మారాడు. ఆ తరువాత సుమారు 12.5 సంవత్సరాలు ఎంత కఠినమైన తపస్సు చేశాడంటే, చివరికి 43 ఏళ్ల వయసులో కేవల జ్ఞానాన్ని అంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొందారు. ఇది అస్సలు సులభమైన మార్గం కాదు కదా. ఆ జ్ఞానోదయం పొందాక ఆయనను జినా అని పిలవటం మొదలుపెట్టారు. జినా అంటే విజేత. కాని ఆయన గెలిచింది రాజ్యాలనో బయట శత్రువులనో కాదు. ఆయన తన లోపల ఉన్న శత్రువుల్ని జయించాడు. అంటే కోరిక, కోపం, అహంకారం, వీటిని. సరే, ఇంతకీ ఆయన బోధనల సారాంశమేంటి? ఆయన చెప్పిన తత్వశాస్త్రమంతా ఒకే ఒక్క శక్తివంతమైన ఆలోచన చుట్టూ తిరుగుతుంది. ఆ ఆలోచనే అహింస. అంటే ఏ జీవికి హాని చేయకపోవడం. ఇది మనం అనుకున్నట్లు కేవలం మనుషుల్ని చంపకపోవడం కాదు. జైనమతంలో మనం గాలి పీల్చినప్పుడు లోపలికి వెళ్లే సూక్ష్మజీవికి హాని జరిగినా అది కూడా హింసే. అంటే ఆలోచనలో, మాటలో, చేతలో సంపూర్ణ అహింస పాటించాలి. మరి ఈ అహింసను ఆచరణలో ఎలా పెట్టాలి? దానికోసమే మహావీరుడు ఈ 5 గొప్ప వ్రతాలు అంటే మహావ్రతాలు చెప్పారు. ఇందులో అహింస అనేది ఫౌండేషన్ లాంటిది. దానిపైన సత్యం, దొంగతనం చేయకపోవడం, పవిత్రత, ఆస్తులు కూడబెట్టకపోవడం, ఇవన్నీ స్తంభాలలాంటివి. ఇవన్నీ కలిస్తేనే విముక్తికి దారి. ఇది కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు, ఆచరణ కూడా. ఇక్కడ చూడండి, వాళ్లు సూక్ష్మజీవుల్ని పీల్చకూడదని ముఖానికి గుడ్డ కట్టుకుంటారు. నడిచేటప్పుడు చిన్న చిన్న కీటకాల్ని తొక్కకూడదని దారిని ఊడుస్తారు. ఇంకా మొక్క మొత్తం చనిపోతోందని భూమి లోపల పెరిగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు లాంటివి తినరు. చూసారా, వాళ్ల ప్రతి పనిలోనూ అహింస కనిపిస్తుంది. సరే, శరీరంతో హింస చేయకపోవడం ఒక ఎత్తు. కాని జైనమతం ఇంకో అడుగు ముందుకేసి మన ఆలోచనల్లో కూడా హింస ఉండకూడదు అంటుంది. అసలు ఆలోచనల్లో అహింస ఎలా సాధ్యం? దానికి సమాధానమే అనేకాంతవాదం అంటే అనేక కోణాల సిద్ధాంతం. దీన్ని మనం మేధోపరమైన అహింస అని కూడా అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఏ ఒక్కరి ఆలోచన పూర్తి నిజం కాదు. మనందరికీ ఆ అంధులు, ఏనుగు కథ తెలుసు కదా, సరిగ్గా అలాంటిదే. ప్రతి ఒక్కరి అనుభవం నిజమే, కాని అది పూర్తి చిత్రం కాదు. ఈ ఆలోచనకు ఉత్తమ ఉదాహరణ జైనమతంలోనే ఉన్న 2 ప్రధాన శాఖలు. ఒకటి శ్వేతాంబరులు అంటే తెల్ల బట్టలు వేసుకునేవాళ్లు. రెండోది దిగంబరులు అంటే ఆకాశమే వస్త్రంగా భావించేవాళ్లు. వాళ్ల సన్యాసం, త్యాగం, వీటిమీద వాళ్ల అభిప్రాయాలు వేరు. కాని 2 దారులు వెళ్లేది ఒకే గమ్యానికే. జైనుల జనాభా ఎప్పుడూ చాలా తక్కువే. నిజానికి వాళ్లొక చిన్న సమూహం. కాని వాళ్ల ప్రభావం మాత్రం వాళ్ల సంఖ్య కంటే చాలా చాలా పెద్దది. అసలు వాళ్ల వారసత్వం మన భారత సమాజం మీద ఎలాంటి ముద్ర వేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ పట్టిక చూస్తే జైనమతం ఎంత ప్రత్యేకమైనదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు బౌద్ధమతం మధ్యమార్గాన్ని గురించి చెప్తే, జైనమతం చాలా తీవ్రమైన సన్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే వేదధర్మంలో జంతుబలులుండేవి,
కాని జైనమతం సంపూర్ణ అహింసే గొప్ప ధర్మం అంది. వాళ్ళ నైతిక విలువల వల్ల సమాజం మీద ఊహించని ప్రభావం పడింది. ఎలాగంటే అహింస పాటించాలి కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేయలేకపోయారు, ఎందుకంటే అందులో పురుగులకి హాని జరుగుతుంది. సో వాళ్ళు వ్యాపారంలోకొచ్చారు. వాళ్ళ సత్యం, నిజాయితీ వాళ్ళని చాలా నమ్మకమైన వ్యాపారులుగా మార్చాయి. ఆ వచ్చిన డబ్బుతోనే ఇక్కడ మనం చూస్తున్న ఈ అద్భుతమైన దేవాలయాలు, కళలు, సాహిత్యం ఇవన్నీ సృష్టించారు. అయితే జైనమతం మన ఆధునిక కాలానికిచ్చిన అతిపెద్ద వారసత్వం ఎవరైనా ఉన్నారంటే అది మహాత్మాగాంధీనే. ఆయన ఈ అహింస అనే ప్రాచీన ఆధ్యాత్మిక సూత్రాన్ని తీసుకుని దాన్ని ఒక శక్తివంతమైన రాజకీయ ఆయుధంగా మార్చారు. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి ఆయన వాడింది ఈ అహింసనే. ఈ మాటలు మనకు ఏం గుర్తు చేస్తున్నాయంటే, వేల ఏళ్ల క్రితం పుట్టిన అనేకాంతవాదం అనే ఆలోచన ఇప్పుడు కూడా, అంటే ఈ రోజుల్లో మన ప్రపంచంలో ఉన్న గొడవలకు, విభేదాలకు శాంతియుతమైన పరిష్కారం చూపించగలదు, సహనాన్ని పెంచగలదు. కాబట్టి చివరగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. ఈ ప్రాచీన సిద్ధాంతాలు అంటే ఆస్తులు వదులుకోవడం, నా మాటే కరెక్ట్ అనుకోకపోవడం, ఇవి మన ఆధునిక ప్రపంచానికి సుస్థిరత మరియు సహనం గురించి ఏమైనా నేర్పించగలవా? జైనమతం గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద వ్యాఖ్యల విభాగంలో ఉన్న లింకులను తప్పకుండా చూడండి. అక్కడ మీకు అసలు పత్రాలతో పాటు మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఒక క్విజ్ కూడా ఉంటుంది. ఈ సమాచారాన్ని విన్నందుకు ధన్యవాదాలు.